హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ క్రియేషన్స్. ఇంకా అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్: ఐరన్ నీడిల్స్, 3mm 4mm బంచ్ బీడ్స్, 4mm పర్ల్స్, కట్ బీడ్స్, సిల్క్ థ్రెడ్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్, 2mm షుగర్ బీడ్స్. ఫస్ట్ మనం బార్డర్లో 1 లైన్ 2mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. సెకండ్ లైన్ కోసం 3mm బంచ్ బీడ్స్ని ఇంకో లైన్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇంకో లైన్లో మళ్ళీ 2mm షుగర్ బీడ్స్ని 1 లైన్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చిన్నవి పెద్దవి 2 రకాల లైన్స్ ఉన్నాయి. చిన్న లైన్కేమో పర్ల్స్ వస్తాయి. పైన 2mm షుగర్ బీడ్, పర్ల్, తర్వాత కట్ బీడ్స్. మధ్యలో అన్ని లైన్స్కి మధ్యలో 3mm బంచ్ బీడ్ వస్తుంది. తర్వాతగా మళ్ళీ కట్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ చిన్న లైన్కేమో పర్ల్ వచ్చింది కదా, పెద్ద లైన్కేమో పైన 2mm పర్ల్, తర్వాత 4mm బంచ్ బీడ్, తర్వాత కట్ బీడ్స్, మళ్ళీ మధ్యలో 3mm బంచ్ బీడ్. ఈ విధంగా లైన్స్ అంటే స్మాల్ లైన్స్ ఏమో పర్ల్స్ వచ్చే విధంగా, పెద్ద లైన్స్ ఏమో 4mm బీడ్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనం పర్ల్ యూజ్ చేసినప్పుడు 2mm షుగర్ బీడ్ పైన, 4mm బీడ్ యూజ్ చేసినప్పుడు పైన 2mm పర్ల్ పెట్టుకొని మిగతా అంతా కట్ బీడ్స్, మధ్యలో 3mm బంచ్ బీడ్స్తో స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మనము వీటికి మధ్యలో కర్వ్స్లా వేసుకున్నాం. కర్వ్స్కి అటు ఇటు మనం డాట్స్ పెట్టాను కదా, అక్కడ 3mm బంచ్ బీడ్స్ని సింగిల్ బీడ్స్గా స్టిచ్ చేసేసుకోవాలి. మనకి 1 లైన్కి ఒక 3 వస్తాయి అన్నమాట. కర్వ్స్కి మధ్యలో 3mm బంచ్ బీడ్స్ని సింగిల్గా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ లైన్స్ అన్నిటినీ సిల్క్ థ్రెడ్ యూజ్ చేసి 2 లైన్స్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. అయితే మనకి మ్యారేజెస్కి శారీస్ ఎక్కువ ఎల్లో అండ్ రెడ్ లేదా ఎల్లో ఆరెంజ్ కలర్లో ఉంటాయి కదా, నేను మీకు చూపించేది ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో శారీ, అందుకని నేను రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. మీ కలర్ కాంబినేషన్ బట్టి మీరు కలర్స్ అనేవి చూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా 2 లైన్స్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. కర్వ్స్ అన్నిటికీ 2 లైన్స్ చైన్ స్టిచ్. మీకు ఇది సింపుల్గా ఉంటుంది, కానీ మీరు బ్లౌజ్ పిక్ చూసారనంటే చాలా అందమైన బ్రైడల్ బ్లౌజ్ డిజైన్ అనమాట. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎవరైనా కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు ఆరీ వర్క్ నేర్చుకోవాలని అనుకుంటే ఆరీ ట్యూటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళారనుకోండి, A to Z ఆరీ ట్యూటోరియల్స్ ఉంటే 1 by 1 నేర్చుకున్నారనుకోండి మీకు ఆరీ వర్క్ అనేది వచ్చేస్తుంది. దీనికి సంబంధించిన ఆరీ మెటీరియల్స్ కూడా మనం సేల్ చేస్తున్నాం కదా, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంది DTDC సర్వీస్కి. ఎవరికైనా కావాలి అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇస్తాను, వాట్సాప్ చేయండి. దీనికి సంబంధించిన ట్రేసింగ్ పేపర్స్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, బ్లాగర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా అన్ని కర్వ్స్ని మనం 2 లైన్స్ చైన్ స్టిచ్తో స్టిచ్ చేసేసుకున్న తర్వాత బార్డర్లో ఈ సేమ్ కలర్ సిల్క్ థ్రెడ్తో 1 లైన్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఫైనల్గా జెరీ థ్రెడ్ యూస్ చేసి ఇంకో లైన్ చైన్ స్టిచ్ వేసుకోవాలి.
బార్డర్కి సింపుల్గా వస్తుంది, హ్యాండ్స్కి ఏమో మీకు కొంచెం 3/4 ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది. మీకు ఫుల్గా బ్లౌజ్ డిజైన్ రెడీ అయిపోతే ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.